కొండా సురేఖ గారి వ్యాఖ్యలు గురించి మాట్లాడుకుంటే, అసలు ఏం జరిగిందనేది కట్టే కొట్టే తెచ్చేలాగా శుభ్రంగా మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండా సురేఖ కొన్నాళ్ళు పనిచేసింది. ఆవిడ పనిచేసినప్పుడు చాలా చాలా దారుణాలు చూసింది. అప్పుడు వాళ్ళేం జేశారు అంటే, సమంత ఆహ్, ఎప్పుడు మన చేనేత పరిశ్రమకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పుడు ఫోటోషూట్‌కొచ్చింది. ఫోటోషూట్‌కొచ్చినప్పుడు కేటీఆర్ కన్ను ఆమె మీద పడింది. అది వాస్తవం ఆవిడ చెప్పినంత వరకు. నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళందరూ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడుకోవడం. ఏం అడుగుదాం? ఏం అడుగుదాం? ఏం అడుగుదాం? ఓహ్! 10,00,00,000 అడుగుదామా? పోనీ 100,00,00,000 అడుగుదామా? పోనీ అది అడుగుదామా? ఇది అడుగుదామా? ఎందుకు ఆ సమంత ఉంది గదా! ఆమెను పిలువు మనం అడుగుదామా? అని చెప్పి మాట్లాడుకుంటే ఆ మాటలు కొండ సురేఖ వినింది. ఛీ! వీళ్ళు ఇలాంటోళ్ళా? ఇప్పుడు హీరోయిన్‌ల గురించి ఇలా మాట్లాడుతున్నారు. రేపటి రోజు మా కూతుర్ల పైన కూడా ఇలా జేస్తారేమో అని చెప్పేసి ఆవిడ అప్పుడే ఆ పార్టీ నుంచి బయటకొచ్చేసింది వీళ్ళు నచ్చక. ఆ తర్వాత ఏమైంది కొన్నాళ్ళకి ఏమైంది 'ఉమైర్ సంధు' అనే ఒక గాడిద ఉండేవాడు. వాడెవడో ఎక్కడుంటాడో ఎవడికి తెలీదు. వాడేం జేశాడు అంటే సమంతకి అబార్షన్ చేయించారు. సమంతని ఎవరో ఇంట్లో వాళ్ళే బలవంతంగా ఎవరితోనో పడుకోమని పంపితే ఆమె నేను పడుకోను అని చెప్పి అక్కడి నుంచి విడాకులు ఇచ్చి ఎళ్ళిపోయింది అని అప్పుడెప్పుడో వాడెవడో జెప్పాడు. ఆ మాటని కొండా సురేఖ గారు చెవిన పడిన తర్వాత నమ్మింది. ఓహ్! అంటే నేను వినింది కరెక్టే. అప్పట్లో కేటీఆర్ సమంతని అడుగుదాం అనుకున్నాడు ఎన్ కన్వెన్షన్ విషయంలో. అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చలేదు. సో, సమంత గురించి ఆహ్, చెప్పారేమో వీడు చెప్పిన ప్రకారంగా. వాళ్ళు గూడా అలా అడిగారేమో. అందుకే ఆ పిల్ల విడాకులు ఇచ్చిందేమో. సో, ఎన్ కన్వెన్షన్ కూలలేదు. సమంత విడాకులు తీసుకొని బయటకొచ్చింది. ఇది నిజమేనేమో అని నమ్మింది కొండా సురేఖ. నమ్మడం వల్ల అంత అనర్గళంగా మాట్లాడింది అంతే. కానీ ఇక్కడ నాగ చైతన్య మీద గాని, నాగార్జున గారి మీద గాని ఆవిడ పాస్ చేసిన ఎలిగేషన్స్ అయితే తప్పు. కానీ కేటీఆర్ సమంతను కోరుకోవడం అయితే నిజమే. అండ్ కేటీఆర్ మనసులో ఈ దురుద్దేశాలు ఉండడం గూడా నిజమే. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్‌లు చేశారని చెప్పింది చూసావా అంశము. వీళ్ళేం చేశారంటే అక్కడెక్కడో ఇజ్రాయెల్ నుంచి ఒక అందమైన ఫోన్ ట్యాపింగ్ మిషన్ ఒకటి తెచ్చుకున్నారు. ఈ పోలీసులు ఇప్పుడు జైల్‌లో ఉన్న వాళ్ళందరూ ఇంకోడాడెవడో అమెరికాలో ఉన్నాడు. వాడెప్పుడైతే అరెస్ట్ అవుతాడో తర్వాత ఈ కేసీఆర్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. అందరూ లోపలికెళ్తారు. అది తర్వాత సంగతి. సో, ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా ఎవడు మనోడు, ఎవడు పగోడో చూద్దామని జెప్పేసి అందరి ఫోన్‌లు ట్యాపింగ్ జేస్తే ఈటెల మనోడు గాదు పగోడు అని దెలిసింది. అప్పుడేం జేశారు బర్తరఫ్ చేసి పడేశారు. ఎందుకు బర్తరఫ్ చేశావు? రీజన్ చెప్పండి అంటే చెప్పలా. మాకే తెలుసు మేము ఎవరికీ చెప్పమని. ఎందుకంటే రీజన్ చెబితే విషయం ఫోన్ ట్యాపింగ్ బయట పడిపోద్ది గదా! పలానా ఫోన్‌లో ఈయన మాట్లాడుకోంగా మేము విన్నాం అంటాడు. ఆడ ఫోన్‌లో మాట్లాడడం మీరెప్పుడు విన్నారు అంటే ఫోన్ ట్యాపింగ్ చేశామని జెప్పాల్సొస్తది. సో, అది చెప్పక ఆయన్నైతే మొత్తానికైతే బర్తరఫ్ చేసి వదిలేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? మునుగోడు ఎలక్షన్‌లు, దుబ్బాక ఎలక్షన్‌లు, నాగార్జునసాగర్ ఎలక్షన్‌లు, ఈ బై ఎలక్షన్‌లు వచ్చినప్పుడల్లా హవాలా రూపంలో వీళ్ళ డబ్బులు మాత్రం చేరాల్సిన చోటికి చేరాయి. వేరే వాళ్ళ డబ్బులు ఎక్కడైతే నుంచి వస్తాయో అవన్నీ వీళ్ళు మళ్లించుకున్నారు. అండ్ తర్వాత మిషన్ ఖాళీగా ఉంది. ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడేం చేద్దాం? పారిశ్రామికవేత్తల మీద పడదాం. వాళ్ళని దోచుకుందాం. ఇప్పుడేం చేశారు? మొత్తం ఈ ఇండస్ట్రియలైట్స్ అందరూ కూడా వాళ్ళ ఫోన్‌లని ట్యాప్ చేయడం, వాళ్ళకున్న లొసుగులు ఏవైతే ఉంటాయో అవి క్యాష్ చేసుకొని వాళ్ళ మీద విరుచుకుపడి వాళ్ళని దోచుకున్నారు. ట్యాపింగ్ మెషిన్ ఉంది. ఇంకా పనిచేస్తుంది. ఖాళీగా ఉన్నాం. ఏం చేద్దామని కాళ్ళు చాపుకొని కూర్చొని ఫార్మ్ హౌస్‌లో మందు తాగుతా, సినిమా హీరోలు ఏం మాట్లాడుకుంటారో విందామా అని చెప్పేసి వినుకున్నారు. అలా సమంత చాటింగ్‌లు, రకుల్ ప్రీత్ సింగ్ చాట్ అందరి చాటింగ్‌లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో, ఇప్పుడు 'కొండా సురేఖ' ఏం వినింది అంటే, కేటీఆర్ హౌస్‌లో జరిగిన విషయం. "రేయ్! మనం సమంతని అడుగుదామా?" అట్లా అంటే నాగార్జున ఒప్పుకుంటాడా అన్న? ఎందుకు ఒప్పుకోడు? సమంతకు సంబంధించిన ఎవిడెన్స్‌లు మన దగ్గర బోలెడున్నాయి. మేము ఆ ఫోన్ ట్యాపింగ్ చేసేసాం. ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పి వాళ్ళని భయపెడదాం. సో, ఈ మాట కొండా సురేఖ వినింది. స్వయాన చూసింది. అందుకు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 'ఉమైర్ సంధు' స్టేట్‌మెంట్ కూడా చూసిన తర్వాత 2 మ్యాచ్ చేసుకొని నిజమే అనుకోని మైండ్‌లో పెట్టుకుంది. ఎప్పుడో తన మైండ్‌లో అలా ఉండిపోయింది ఆ స్టోరీ. మొన్న అనుకోకుండా ఈ కేటీఆర్ దగ్గరుండి వాళ్ళ అనుచరులతో ఈమెని ట్రోలింగ్ చేయించాడు. ఆ ట్రోల్స్‌ని తట్టుకోలేక ఒరేయ్! 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 నువ్వెంత నీ బతుకెంత నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వేం చేసావో నాకు తెలీదనుకుంటున్నావా? అని చెప్పేసి పనిలో పనిగా ఈ విషయం కూడా పాస్ చేసేది. పాస్ చేస్తే చేసింది కానీ, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలో అక్కినేని ఫ్యామిలీ వచ్చింది. మళ్ళీ సమంత వచ్చింది. ఇప్పుడు అందరూ ఇండస్ట్రీ వైపుగా సమంతకి మద్దతు తెలుపుతున్నారు. సమంత వి స్టాండ్ బై యూ, వి స్టాండ్ బై యూ, వి స్టాండ్ బై యూ. ప్రతి హీరో ఆవిడతో పనిచేసిన ప్రతి హీరో, ప్రతి హీరోయిన్, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, చిన్నలు అందరూ సమంత, సమంత, సమంత. ఆవిడ మీకు సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. కొండ సురేఖ గారు కూడా 2 అడుగులు దిగి మహిళా కమిషన్ కూడా అడగడం వల్ల సారీ సమంత అని చెప్పేసింది. ఇక అయిపోయింది కదా! వదిలేయండి అన్నారు.
ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యాడు సీన్‌లోకి. ఎందుకొచ్చాడు అంటే, "అరెరెరెరే! సమంతకి సారీ చెప్పడం ఏంటి? కొండా సురేఖ" అని అన్నారు. దేనికి? విషయం ఏంటి? అంటే ఇక్కడ కొండా సురేఖ చెప్పిందేంటి? మొగుడు, మామ, అత్త కలిసి కొత్త కోడలా పలానా మంత్రి నిన్ను కోరుకుంటున్నాడు. వాడితో ఒక రాత్రి గడిపిరా అని అన్నాడు. ఎళ్ళొచ్చు గదా! ఒక రాత్రికే అంతా ఏమైపోయిందని మొగుడన్నాడు. ఏ అమ్మాయి వెళ్లి రావచ్చు గదా! అని అత్త అనింది. అత్త అంటే ఛీ! మీరిలాంటోళ్ళా అని చెప్పి సమంత మొహం మీద ఊసేసి వచ్చేసింది. సో, ఈవిడ సమంతని తిట్టలా యాక్చువల్‌గా చెప్పాలంటే సమంతని పొగిడింది. సో, సమంతకి ఈవిడ సారీ చెప్పాల్సిన అవసరంలా. ఎవరికి చెప్పాలి సారీ? నాగార్జున కుటుంబానికి చెప్పాలి. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి ఒక పెద్ద కుటుంబంని ఒక ఎలిగేషన్ పాస్ చేసేసింది. ఏమని చెప్పింది? నాగార్జున మంత్రి కేటీఆర్ అడగగానే కేటీఆర్ దగ్గర ఆగితే సరిపోయేది యాక్చువల్‌గా వ్యవహారం. కంటిన్యూ చేస్తా అడగగానే నాగార్జున గూడా సమంతని కేటీఆర్ దగ్గరికెళ్ళాలని చెబితే సమంత ఒప్పుకోలేదు. ఒప్పుకోలేక విడాకులైనాయి అని చెప్పింది. సో, ఆ మాట చాలా దారుణం కదా! సో, కొండా సురేఖ చెప్పుకుంటే క్షమాపణ నాగార్జున గారికి చెప్పాలి. అండ్ క్షమాపణ చెప్పినా ఆఫ్‌కోర్స్ తీరని లోటది. అండ్ నాగార్జున గారు ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇండస్ట్రీ కూడా సమంత వైపు ఉండి మాట్లాడుతున్న ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా నాగార్జున వైపు మాట్లాడాలి. అంత పెద్ద కుటుంబానికి ఇంత ఎలిగేషన్ పాస్ చేశారు. వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి. ఇది రామ్ గోపాల్ వర్మ గారు అడిగింది. సరే ఏది ఏమైనప్పటికీ ఈ వివాదం అయితే ఆల్మోస్ట్ సద్దుమణిగిందనే అనుకోవాలి. ఎందుకంటే మహిళా కమిషన్ కూడా ఏమన్నా యాక్షన్ తీసుకోరా మీరు అని అడిగితే ఆల్రెడీ ఆవిడ సారీ చెప్పింది కదా! మేము ఇంకేమి పట్టించుకోము అనింది. రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం సర్లే ఆగండి. అయిందేదో అయిపోయింది. ఆవిడేదో అనింది, ఈయనేదో అన్నారు. కానీ కేటీఆర్ అలాంటోడే కదా! అని చెప్పే ప్రయత్నంలో కొండా సురేఖ గారు నేను మాత్రం వెనక్కి తగ్గను. ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొస్తాను అన్నట్టు గట్టిగా కూర్చుంది. ఇది ఇంకా ఎంత ముందుకెళ్ళుద్దో వేచి చూద్దాం. థాంక్ యూ సో మచ్.